ఇండోనేషియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జావాలోని సిడ్జోరా పట్టణంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల ఇస్లామిక్ పాఠశాల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా దాదాపు 65 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. మధ్యాహ్న సమయంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాఠశాల భవనంలో ప్రార్థనల కోసం గుమిగూడారు. అదే సమయంలో భవనం కూలిపోవడంతో స్థానికులు 79 మంది విద్యార్థులను కాపాడారని స్థానికులు తెలిపారు. ఇంకా దాదాపు 65 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. విద్యార్థులంతా 12 నుంచి 17 ఏళ్ల వయసులో ఉన్నవారిగా సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పాఠశాల భవనం 3 అంతస్తులపై 4వ అంతస్తును నిర్మిస్తుండగా 3వ అంతస్తులో భారీగా కాంక్రీట్ వేసినందున భవనం కూలినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. పూల బొకేతో ఆమెకు స్వాగతం పలికారు. పిర్జాదిగూడలోని పాలమూరు గ్రిల్ రెస్టారెంట్లో బిర్యానీ తింటుండగా కస్టమర్ గొంతులో స్టీల్ ముక్క ఇరుక్కుపోయింది. గొంతులో ఉన్న ముక్క తీసేసే ప్రయత్నంలో అది తెగి నోటి నుంచి రక్తం వచ్చడంతో కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బాధితురాలను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఈ సంఘటనపై పాలమూరు గ్రిల్ మేనేజ్మెంట్ మీడియా సమక్షంలో క్షమాపణ తెలిపారు. పరిహారాలు హాస్పిటల్ ఆధారంగా చేయమని ఒప్పుకున్నారు. అయితే కొంతమంది పెద్ద నాయకులు ప్రేరణతో రెస్టారెంట్ బాధ్యత తీసుకోవడంలో ఆలస్యం చేస్తుండటం వల్ల కస్టమర్లు తీవ్ర అసంతృప్తితో వారిని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరిష్కారం లేకపోతే రెస్టారెంట్ ఎదుట నిరసనలు చేయాలని వారు హెచ్చరించారు. అంటే మంచి సావని ఏం లేదు, మీకు క్లియర్గా చూపించినా కదా, మీకు ఇప్పుడు అన్ని చూపించినా, మీకు పెట్టినా కదా. అంత సిల్వర్ది అది 2 ముక్కలు ఆల్రెడీ. ఒక ముక్క బయట తీసి ఆల్రెడీ వాష్ మిషన్ మీద పెట్టింది, అది తీసి బ్లడ్ కూడా వీడియో తీసిన నేను. పేపర్ మీద రాజస్థాన్కి ఏమైనా రెస్పాన్సిబిలిటీ చూసుకోడు. రాజస్థాన్ రాజిస్తున్నాయి అంతే. అసలు మంచి సావని. మీరు ఏం ఆర్డర్ ఇచ్చారు, ఏమైంది అన్న? నేను దీక్షలు ఉన్నా అని చెప్పి నేను వెజ్ తిన్నా అన్న. మా భార్యనేమో చికెన్ పలావ్ తిన్నది, నేనేమో వెజ్ పన్నీర్ తిన్నాను. ఆమె తినే దాంట్లో వచ్చింది, వచ్చి అప్పుడే చూపించగానే మళ్ళీ ఇంకోటి వచ్చింది. అప్పుడే బ్లడ్ వస్తూనే డైరెక్ట్ వాష్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ సీసీ కెమెరా ఉంటాయి కదా, నేను ఒక మాట అబద్ధం చెప్తాను. సీసీ కెమెరా చెక్ చేసుకోమని చెప్పి సీసీ కెమెరా చెక్ చేసుకుని కావాలండి. డైరెక్ట్ వచ్చింది అది పోయి అడిగి చూపిస్తే బ్లడ్ అని మళ్ళీ వీళ్ళు ఉంటాం మా మమ్మల్ని కెమెరా అయితే ఉంటుంది అది కూడా వీళ్ళు అన్నది కూడా. ఆల్రెడీ ఒక 2 ఫ్యామిలీలు ఉన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. అది చూసి వెళ్ళిపోయారు. మా ఇంట్లో ఒక ఫ్యామిలీ కూర్చొని ఉండే, అది చూసి వాళ్ళు తిట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు మా ఎదురు 2 లేడీస్ ఉండే, వాళ్ళు కూడా బయటకు వచ్చి మిమ్మల్ని కన్సోల్ చేసారు. మేము యాక్షన్ తీసుకోవాల్సిందే అని ఎట్లయినా, ఎందుకంటే ఇది ఇంతకుముందు ఒక ఇష్యూ అయినప్పుడే తీసేసారు. ఏంటి స్క్రబ్బర్తో క్లీన్ చేయొద్దని చెప్పేసి. అది ఆల్రెడీ ఆర్డర్ కూడా ఉంది. అది ఇప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ ఏమంటున్నారు? ఏం లేదండి, ఒక లెటర్ రాసిచ్చి ఏమైనా రెస్పాన్స్ ఏమైనా అయితే రాజిస్తామని చెప్పారు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఏమైనా అయితే మాత్రం చెప్తున్నారు, చాలా సీరియస్. రేపు మాత్రం కంపల్సరీ కేసు అయితే ఫైల్ చేస్తాం.
మేము అపోలో చేస్తున్నాం, మేము మా తప్ప అయింది, మేము అయితే మేము రెస్పాన్సిబుల్ తీసుకుంటామని చెప్పి రాసిచ్చారు పేపర్ మీద. ఆయన నాగరాజు అంటే మేనేజరు. ఇది రంగారెడ్డి జిల్లా కోకోపేటలో దారుణ హత్య జరిగింది. యాదగిరి అనే వ్యక్తిని అతని స్నేహితులు అఫ్రోజ్ నవాజ్ కలిసి కత్తులతో పొడిచి చంపారు. అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న సమయంలో చిన్న విషయంలో వాగ్వాదం జరిగింది. కోపంతో మద్యం మత్తులో ఉన్న అఫ్రోజ్ నవాజ్ కలిసి యాదగిరిపై దాడి చేశారు. బాధితుడు అరుపులు విన్న స్థానికులు 108 నెంబర్కి ఫోన్ చేయడంతో నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్లో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. అయితే ఈ నేపథ్యంలోనే తిలక్ వర్మ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. తిలక్ వస్తున్నాడన్న సమాచారంతో అభిమానులు చూసేందుకు భారీగా తరలివచ్చారు. కాగా రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉంది.